హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనీలాగ్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మార్వాడి స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకు పన్నీర్ ముక్కలు తీసుకొని ఇందులోకి పసుపు, ఉప్పు అలాగే కొంచెం కారం ఈ మూడు వేసుకొని వీటికి బాగా అప్లై చేయండి. ఇలా బాగా అప్లై చేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కలన్నీ అందులోకి యాడ్ చేయండి. వీటిని ఒకసారి టాస్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. అదే ప్యాన్లో 2 స్పూన్స్ వరకు గీ, అలాగే 6 లవంగాలు, 3 ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, 5 ఎండుమిర్చి, ఈ విధంగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయ ముక్కలు, ఒక గడ్డ వెల్లుల్లి, 2 ఇంచెస్ వరకు అల్లం, అలాగే 10 కాజు పలుకులు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు వీటిని ఫ్రై చేసుకోండి. 3 చిన్న సైజు టమోటా ముక్కలు వేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేయకుండా గీలోనే బాగా మగ్గనివ్వాలి. అప్పుడు వీటికి రుచి అనేది బాగా పెరుగుతుంది. ఇది చల్లారిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఒక కడాయి పెట్టుకొని అందులోకి బటర్ వేసుకోండి. ఈ ప్లేస్లో గీ అయినా వేసుకోవచ్చు, కానీ బటర్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. 4 లవంగాలు, ఒక అనాస పువ్వు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే ఒక బిర్యానీ ఆకు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, అదేవిధంగా రుచికి సరిపడా కారం, చిటికెడు పసుపు అన్నీ కలిసేలా ఒకసారి వీటిని బాగా కలుపుకోండి. మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేయండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న 2 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఇలా బాగా పైకి తేలుతుంది. అప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా ఇలా చేతులతో నలుపుకున్న కస్తూరి మేతిని, అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్, 3/4 స్పూన్ వరకు షుగర్ అన్నీ వేసుకొని బాగా ఇలా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న 3 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు 250 ml వరకు వాటర్ అనేది వేసుకొని తర్వాత ఒక చిన్న బటర్ ముక్క వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 8 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఇలా దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకొని 2 నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లుకొని ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, మార్వాడి స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా అనేది తయారైంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ఆ రెసిపీ ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.